చందమామ కథ. దుర్గమ్మ తెలివి. దేవగిరి అనే గ్రామంలో దుర్గమ్మ అనే వృద్ధురాలు ఉండేది. ఆమె చిన్నప్పటి నుంచి శ్రమజీవి. ఆమె వృద్ధురాలైనా కొడుకులు చేతికంది వచ్చినా ఏదో ఒక పని చేస్తూనే ఉండేది. దుర్గమ్మ ఒక్కో కాలంలో ఒక్కో పని చేసేది. వేసవిలో బట్టలు అమ్మేది, వర్షాకాలంలో వేరుశనగల వ్యాపారం చేసేది, చలికాలంలో తినుబండారాలు అమ్మేది. అది చూసి ఆమె కొడుకులు, ఎందుకమ్మా ఈ వయసు వచ్చా కూడా కష్టపడతావు, హాయిగా ఇంట్లో కూర్చో అనేవాళ్ళు. కోడళ్ళు కూడా అంతే కదా అత్తయ్య అనేవాళ్ళు. అయితే దుర్గమ్మ మాత్రం వాళ్ళ మాట వినేది కాదు. నాకు ఓపికన్నంతకాలం శ్రమ పడుతూనే ఉంటానురా అనేది. శ్రమించటం అలవాటైపోయిన జీవితం నాది అని చెప్పేది. ఆమెకు ఏదో ఒక వ్యాపకం ఉండటం కూడా మంచిదేనని భావించిన ఆమె కుటుంబ సభ్యులు, సరే అమ్మా నీ ఇష్టం వచ్చినట్టు ఉండు అనేవాళ్ళు. ఒకరోజు బట్టల మూట నెత్తిన పెట్టుకుని దగ్గరలోని సోమగూడెం అనే ఊరికి బయలుదేరింది దుర్గమ్మ. అప్పుడు ఎండలు మండిపోతున్నాయి. నడవడానికి కూడా చాలా కష్టంగా ఉండడంతో దారి మధ్యలో ఉన్న ఒక పెద్ద వేప చెట్టు నీడలో కూర్చుంది. అంతలో అటుగా గుర్రం మీద ఒక యువకుడు వస్తూ కనిపించాడు. అతన్ని చూసిన దుర్గమ్మ అతన్ని పిలిచింది. అతను ఆగాడు. నాయనా, ఒక చిన్న సహాయం చేస్తావా అంది దుర్గమ్మ. ఆ యువకుడు, ఏం సహాయం అవ్వా అన్నాడు. ఈరోజు ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి. నేను ఈ మూట నెత్తిన పెట్టుకుని సోమగూడెం వెళ్ళాలి. నువ్వు కూడా అక్కడికి వెళ్తున్నట్టున్నావు. నా మూటను నీ గుర్రం మీద వేసుకొని నువ్వు ముందు వెళ్ళి అక్కడ సత్రం దగ్గర ఆగితే నేను అక్కడికి వచ్చాక తీసుకుంటాను అంది దుర్గమ్మ. యువకుడు కాసేపు ఆలోచించి, అవ్వా నేను గుర్రం మీద పావు గంటలో అక్కడికి చేరిపోతా. నువ్వేమో నడిచి వచ్చేసరికి గంట సేపు అవుతుంది. అంటే నేను అక్కడ నీ కోసం 30 గంట ఆగాలి. నాకేమో చాలా పనులున్నాయి కనుక నేను సహాయం చేయలేను అన్నాడు. దుర్గమ్మ నవ్వి, సరేనాయనా నువ్వు నీ దారిన వెళ్ళు అంది. యువకుడు ముందుకెళ్ళిపోయాడు. కానీ కొద్ది దూరం వెళ్ళాక అతని మనసులో ఆశలు మొలిచాయి. ఈ ముసలమ్మ దగ్గరున్న మూటలో ఏవైనా విలువైన వస్తువులుంటాయేమో. నేను ఆ మూటని నా సొంతం చేసుకొని సోమగూడెం వెళ్లకుండా పొరుగున ఉన్న గంగాపురానికి తీసుకెళ్లి అమ్మేస్తే లాభమే లాభం అని తనలో తను అనుకున్నాడు. ఆలోచన వచ్చిన వెంటనే అతను గుర్రాన్ని తిప్పి మళ్ళీ దుర్గమ్మ దగ్గరికి వచ్చాడు. అవ్వా క్షమించు, ఇప్పుడే ఆలోచించాను. నీకు సాయం చేయడమే మేలు అనిపించింది. నీ మూటను నా గుర్రం మీద వేసుకుని వెళ్ళి సోమగూడెం సత్రం దగ్గర వేచి ఉంటా అన్నాడు. దుర్గమ్మ అతన్ని పరీక్షగా చూసి చిరునవ్వుతో అంది, వద్దు నాయనా, ఎవరి పని వాళ్ళు చేసుకుంటేనే మంచిది. నా మూట నేనే మోసుకుని వెళ్తాను, నీకు శ్రమ వద్దు అంది. యువకుడు ఆశ్చర్యపోయాడు. ఇప్పుడే కదా నువ్వు నన్ను సాయం అడిగావు, ఇంతలోనే ఎందుకు మారిపోయావు అన్నాడు. దానికి దుర్గమ్మ చిరునవ్వుతో, ఇప్పుడే కదా నువ్వు నాకు సాయం చేయనన్నావు, మళ్ళీ ఇంతలో ఎందుకు మారిపోయావు అంది. నిన్ను మొదట సహాయం అడిగినప్పుడు నువ్వు తిరస్కరించావు, కానీ కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చి సాయం చేస్తానంటున్నావు. అంటే దీని వెనక నీకేదో లాభం ఉందనిపించింది, అందుకే నిన్ను నమ్మలేను అంది దుర్గమ్మ. యువకుడు తన పథకం విఫలమైందని గ్రహించి నిరాశతో వెళ్ళిపోయాడు. దుర్గమ్మ తన తెలివితో మోసాన్ని ముందే గుర్తించి సమస్య నుంచి బయటపడింది.